కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరువు ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే లాస్య నందిత స్పాట్లో చనిపోయారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ ఆకాష్కి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కి తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత లాస్య నందితను పటాన్ చెరువులోని అమేదా హాస్పిటల్కి తరలించారు. మాజీ మంత్రి హరీష్ రావు హాస్పిటల్కి వెళ్లి లాస్య నందిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. లాస్య నందిత డెడ్ బాడీకి గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం చేస్తున్నారు. లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్య నందిత. 2016లో తన తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సికింద్రాబాద్ నుంచి సదాశివపేటకు వెళ్తుండగా పటాన్ చెరువు ఓఆర్ఆర్పై ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్య నందిత స్పాట్లో చనిపోయారు. ప్రమాదంలో కార్ డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్కి తరలించారు. ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాస్య నందిత ఇంటి దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, లాస్య ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? అంత్యక్రియల ఏర్పాట్లు అప్డేట్స్ ఏంటి? నందిత లాస్య కార్ఖానాలో ఉన్నటువంటి తన స్వగృహం దగ్గర మాత్రం చూసినట్టయితే చాలా విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్య నందిత ఇక లేరనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఇప్పటికే తమ సంతాపాన్ని, అదేవిధంగా కంటోన్మెంట్ స్వర్గీయ సాయన్నతోటి వారి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా నెమరు వేసుకుంటున్నారు. అయితే లాస్య నందిత బీటెక్ చేసి ఆ తర్వాత 2015లోనే తండ్రి అయినటువంటి సాయన్న రాజకీయ గురువుగా అనుసరిస్తూ 2015లోనే ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే మొత్తం మీద చూసినట్టయితే కొన్నిసార్లు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత కవాడిగూడ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రాజకీయ రంగంలోనే ఇటు అసెంబ్లీ ఎన్నికలలో కంటోన్మెంట్ నుంచి విజయం సాధించి ఆ తర్వాత ఉన్నత భవిష్యత్తు తోటి ఉన్నత పదవులను అధిరోహిస్తుందని అనుకున్నటువంటి క్రమంలోనే ఆమెను వరుసగా చూసినట్టయితే ప్రమాదాలు వెంటాడాయి. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే నల్లగొండలకు వెళ్ళి ఒక సభకు వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలోనే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి ఆ తర్వాత ప్రాణాలు దక్కింది. ఆ తర్వాత లిఫ్ట్లో ఇరుక్కొని అక్కడి నుంచి కూడా ప్రమాదం నుంచి బయటపడింది. ఆ తర్వాత ఇప్పుడు పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి ఓఆర్ఆర్లో ఈ కారు ప్రమాదంలో ఆమె మృతి చెందినటువంటి వార్త ఒకసారిగా మొత్తం ఇటు రాజకీయ శ్రేణుల్లోనూ కుటుంబ సభ్యుల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు, వాళ్ళను ఓదార్స్తున్నారు. పార్టీ తమకు అండగా ఉంటుందని ఇటు ఎమ్మెల్సీ కవిత వారికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపున చూసినట్టయితే కుటుంబ సభ్యులను ఓదార్స్తున్నారు, మరోవైపున చూసినట్టయితే పార్టీ నుంచి తమకు అండగా ఉంటామని ఇప్పటికే వారికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక చూసినట్టయితే మనము ఇక కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా ఇక అంత్యక్రియలకు సంబంధించి అంటే ఓవైపున గాంధీ హాస్పిటల్లో ఆమెకు మరికొద్ది సేపట్లో వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించి ఆ ప్రక్రియ పూర్తి కాగానే మరికొద్ది సేపట్లో ఆమె డెడ్ బాడీని ఇటు కార్ఖానాలో ఉన్నటువంటి లక్ష్మీ కాలనీకి ఇక్కడికి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు వైపు కొనసాగుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటు మేడారంలో ఉన్నటువంటి షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇక్కడికి సీఎం వస్తారనే వార్త కూడా ఉంది. దానికోసం కూడా ఇటు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మరి సీఎం రాక కోసం వేచి చూస్తారా, లేకుంటే ప్రొసీజర్గా ఆమె అంత్యక్రియలను ముగిస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ రానున్నది. ఇక ఇప్పటికే మొత్తం మీద చూసినట్టయితే ప్రభుత్వ యంత్రాంగము వాటికి సంబంధించి ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ అంటే గాంధీ హాస్పిటల్ నుంచి ఆమె డెడ్ బాడీని ఇటు కార్ఖానాకు తీసుకురానున్నటువంటి క్రమంలో
ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ అధికార యంత్రాంగం రోడ్ మ్యాప్ని క్లియర్ చేశారు. ఎలాంటి రోడ్డుకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా కూడా చేశారు. ఆ తర్వాత ఇంటికి డెడ్ బాడీ వచ్చిన తర్వాత తుది వీడ్కోలు కుటుంబ సభ్యులు వాళ్ళంతా నివాళులు అర్పించిన తర్వాత ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే, అంటే గతంలో చూసినట్టయితే తన తండ్రి సాయన్న అంత్యక్రియలు కూడా ఇటు ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలోనే నిర్వహించారు. కాబట్టి ఈమె అంత్యక్రియలు అంటే నందిత లాస్య అంత్యక్రియలను కూడా ఈ ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే నిర్వహిస్తారని మాత్రం ఇప్పటికే కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వివిధ రాజకీయ పొలిటికల్ నేతలంతా కూడా కుటుంబ సభ్యులను ఓదార్స్తున్నారు. చివరిగా లాస్య నందితతో ఉన్నటువంటి అనుబంధం, అదేవిధంగా సాయన్నతోటి పార్టీ శ్రేణులకు ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే పొలిటికల్ లీడర్లంతా కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. సాయన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి పొలిటికల్ లీడర్లు అంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో సాయన్నతో ఉన్నటువంటి అనుబంధము, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాన్ని అంతా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి లీడర్లను ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, మీకు సాయన్న కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధము, అదేవిధంగా వాళ్ళ పిల్లలను కూడా మీరు చాలా దగ్గరగా చూశారు. ఇట్లా హఠాన్ పరిణామాల మధ్య లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో లేరనే వార్తను మీరు వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సాయన అసలు మనది కరీంనగర్ జిల్లా, వారు మషీరాబాద్కి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఒక మేయర్గా ఉన్నప్పుడు కంటోన్మెంట్కు ఎన్ఏ కృష్ణ అయితే సరిపోడు, సాయన అయితే సరిపోతాడు అని చెప్పి తీసుకొచ్చి పాపం 150 రూపాయలకు నేను తీసుకొచ్చి కంటోన్మెంట్లో రెంట్కు ఉంచా. అట్లా అంచెలంచెలు ఎదుర్కొంటూ ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయిందంటే సామాన్య విషయం కాదు. ఆ తర్వాత ఆయన అకాల మరణం చాలా బాధాకరం. ఆ తర్వాత కూతురు కూడా ఎమ్మెల్యేగా కావడం, మరి ఆ భగవంతుడు ఎందుకు వీళ్లకు చేశాడో మాకైతే బాధాకరం. ఎవరికి కూడా ఇటువంటి రాకూడదు. అయితే ఏదైనా సరే భగవంతుడు పుట్టించిన వారు వారే, తీసుకుపోయారు వాళ్ళు వారే కనుక మరి ఆ విధంగా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి, వారికి, ఆ అమ్మాయికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ భగవంతుడు ఆయు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇది మాజీ మేయర్ అయినటువంటి సీనియర్ లీడర్ తీగల కృష్ణారెడ్డి ఈ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ అంటే లాస్య నందితకు గురువుగా ఉన్నటువంటి పాఠాలు చెప్పినటువంటి ఒక గురువు ఉన్నారు. ఆయనను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మనం ఇక్కడ కుటుంబ సభ్యులతో పాటుగాను పాఠాలు కూడా వెల్లడించినటువంటి వ్యక్తి ఇంత ముందు కుటుంబ సభ్యులతో ఉన్నారు. మనం చూసినాం, అంటే ఇంట్లో చూసినట్టయితే కుటుంబ సభ్యులను ఓవైపు ఎమ్మెల్సీ కవిత ఓదార్చున్నారు. కుటుంబంలో ముగ్గురు కూడా, అంటే ఈ సాయన్నకు 3 కూతుర్లు కావడము, లాస్య నందిత బీటెక్ చదివి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా చాలా ఇలాంటి హఠాన్ పరిణామాల మధ్య ఆమె లేరనే వార్త ఒకసారిగా దావానంలా ఈ విషాదాంత వార్తను ఆమె జీర్ణించుకోలేరు. అదేవిధంగా ఒకసారి వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, ఆమె ఇక లేరనే వార్తను మీరు ఎలా జీర్ణించుకోలేకపోతున్నారు? ఈ కుటుంబంలో లాస్య నందితతో పాటుగా 3 అక్క చెల్లెలు కావడం, ఈమె రాజకీయ రంగ ప్రవేశం చేయడం. నేను వాళ్ళ కజిన్ సిస్టర్ని, నాకన్నా చిన్నది, వీళ్ళు 3 చిన్న వాళ్ళే. కానీ నా చెల్లెలు లేదంటే అసలుకి జీర్ణించుకోలేకపోతున్నాం. చిన్నప్పటి నుంచి చూశారు కదా లాస్య నందిత ఎలా ఉండేది, ఎలా యాక్టివ్ ఉండేది. అదేవిధంగా బీటెక్ వరకు కూడా ఆమె చాలా కష్టపడి చాలా ఇది అందట్లో ఏం చెప్పలేకపోతున్నా నా చెల్లెల గురించి. ఇప్పుడే పెద్దనాన్నది అట్లయింది, తర్వాత తినది అనుకోకుండా ఇట్లయింది. అసలుకి
చాలా యాక్టివ్గా, చాలా ఇదిగా, చాలా నెమ్మదిగా, అన్నిట్లో హెల్ప్ఫుల్, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండేది. చిన్న పిల్లలన్నా కూడా, ముసలి వాళ్ళన్నా కూడా, ఎవరికి ఏది లేదు అంటే పాపం వాళ్ళ దగ్గర లేదు అనేసి ఇది చేసేది. అంటే మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సభ్యులకందరికీ ఒక్కొక్కరుగా వచ్చి తమ సంతాపం, అదేవిధంగా వారికి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే పరామర్శలు కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ కూడా ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. అదేవిధంగా వారికి అండగా ఉంటామని పేర్కొనడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ప్రభుత్వం తరపున కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు సాయన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు వారికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ తర్వాత మేడారం జాతరలో షెడ్యూల్ ఉంది కాబట్టి ఆ తర్వాత మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో మరి ఓవైపున పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే తగు ఏర్పాట్లు చేస్తున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీవీఐపీ తాకిడి కూడా ఇక్కడికి రానున్నటువంటి క్రమంలో చాలా వరకు లాస్య నందితకు వీడ్కోలు పలకనున్నారు. ఆమె అంతిమ యాత్ర కొనసాగనున్నటువంటి క్రమంలో ఓవైపు రోడ్ మ్యాప్ రెడీ అయింది, మరోవైపున చూసినట్టయితే పోలీస్ యంత్రాంగం బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆమెకు అంటే ఇక్కడ తుది వీడ్కోలు పలికి నివాళులు అర్పించేటువంటి క్రమంలో చాలా వరకు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో వీవీఐపీలు, వివిధ పొలిటికల్ సర్కిల్లో అందరూ కూడా ఆమెకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలపనున్నటువంటి క్రమంలో ఇప్పటికే పోలీస్ యంత్రాంగం, వివిధ జిహెచ్ఎంసీ, వివిధ డిపార్ట్మెంట్ అందరూ కూడా తగు ఏర్పాట్లన్నీ కూడా ఇలాంటి పరిణామాల క్రమంలో ఓవైపున లాస్య నందిత రోడ్డు ప్రమాదం సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. అమీన్పూర్ పోలీసులు కారు యాక్సిడెంట్ పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఈ ప్రమాదంలో ఆమె స్పాట్లోనే చనిపోయిందనేది మాత్రం గుర్తించారు. అయితే కారు డ్రైవరు పక్కనే ఆమె కూర్చోవడం, కార్ డ్రైవర్ కూడా తీవ్రమైనటు గాయాలై ఆయన పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. మరోవైపున చూసినట్టయితే కారు అంటే అమీన్పూర్ ఓఆర్ఆర్ వద్ద ఉన్నటువంటి రేలింగ్ను ఢీకొట్టినటువంటి క్రమంలోనే కారు బానెట్ పైభాగంలో ఇసుక చేరడము, అదేవిధంగా ఈమె ప్రయాణిస్తున్నటువంటి ఎక్స్ఎల్ఆర్ సుజుకి మారుతి కారు కాబట్టి ఆ కారు పూర్తిగా ముందు భాగం నుజ్జు అయింది. అంటే ఒక లారీని ఢీకొట్టి పూర్తిగా కంట్రోల్ తప్పే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అంతేకాకుండా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు వాటి అన్ని క్లూస్ను కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ప్రమాదం సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నింటిపైన కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు ఈ ప్రమాద ఘటన పైన దర్యాప్తు వేగవంతంగా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. యశోద.